Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. రేపు మార్కెట్ సెలవు ఫ్రెండ్స్, హోలీ సందర్భంగా. సో మళ్ళీ మనకి మార్కెట్ సోమవారం నాడే కాబట్టి ఓపెన్ అయ్యేది. ఈ మధ్యలో మార్కెట్ ఏదైనా వచ్చు, అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ రావచ్చు, ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు అనమాట. సో మనం జాగ్రత్త మన లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకుంటే తద్వారా మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం, పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నెంబర్ 1, మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వాలటిలిటీ ఈరోజు మార్కెట్ నిన్న కూడా జరిగింది, ఇవాళ కూడా మార్కెట్ అయితే వాలటిలిటీ ఉండడం జరిగింది. స్టెప్ 2, మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్, మన లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ తద్వారా సెల్లింగ్ ప్రెజర్కి అయితే రావడం జరిగింది అన్నమాట బ్యాంక్ నిఫ్టీ. సో అయితే మనము నెక్స్ట్ వీక్ ఏమవచ్చు, మార్కెట్లో ఏదైనా ఏ పాసిబిలిటీ ఉంటుందా అని కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే మాత్రం కొద్ది మార్కెట్ అయితే డౌట్ఫుల్గా ఉంది. కొద్ది గ్యాప్ అప్ ద్వారాగా ఓపెన్ అవ్వచ్చు, అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు. మనం చూసుకుంటే మాత్రం ఓవరాల్గా 49,000 దగ్గర నుంచి మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ని ఇప్పుడప్పుడే తీసే పాసిబిలిటీ లేదని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తుంది వేరే విషయం. ప్రజెంట్ మాత్రం ఏ న్యూస్, బ్యాడ్ న్యూస్ లేకుండా ఉంటే మాత్రం నార్మల్గా మార్కెట్ని 49,000 లెవెల్ని మనం కన్సిడర్ చేసుకుంటూ రెసిస్టెంట్ లెవెల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ద్వారా కానీ సోమవారం కొద్ది మూమెంటం, అప్సైడ్ మూమెంటం కానీ వెళ్ళేలాగుంటే, లేదని పరీక్షలో మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటుంది. నెక్స్ట్ వీక్లో బ్రేక్ చేసుకుని మళ్ళీ అగైన్ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్గా డిసైడ్ అవుతుంది, ట్రై చేస్తుంది అనమాట. మార్కెట్ రెడీ అవుతుంది, ఓకేనా. అంటే మనకి ఈ లెవెల్ ఈ వీక్, నెక్స్ట్ వీక్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది మార్కెట్. ఈ లెవెల్ బేసుకోవాలని మార్కెట్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఏదైనా భయంకర న్యూస్ వస్తే ఈ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసేసే పాసిబిలిటీ ఎక్కువ ఉండే అవకాశం, పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే ఇంట్రాడే బేసిక్లో నేను చెప్పిన లెవెల్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మార్కెట్లో మనం చూసాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో యాజ్ డీస్గా మన సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ ఒకసారి చూసుకుంటే మాత్రం మన లెవెల్ని సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఒకసారి చూసుకుంటే చూడండి, మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఉందని చెప్పి మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి మార్కెట్ ఈ లెవెల్ బేస్ చేసుకునే మార్కెట్ ఉండటం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మల్టిపుల్ టైం రెసిస్టెంట్ లెవెల్ కదా ఫేస్ చేసుకునే మార్కెట్ ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మన సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఈరోజు హోల్డ్ అయిందనమాట, ఓకేనా. అంటే టైం లేదు కాబట్టి టైం ఉంటే మాత్రం ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం, పాసిబిలిటీ ఎక్కువ ఉండదు ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ వరగా. అయితే మనకి ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఈ రోజంతా మనం చూసుకుంటే మాత్రం మీకు కావాలితే కలర్ చేంజ్ చేస్తాను. ఇది చూడండి, మనకి ఈ రోజు మాత్రం ఈ లెవెల్లోనే మార్కెట్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్లోనే. సోమవారం మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కానీ బయింగ్ ప్రెజర్ కానీ వచ్చింది. బయింగ్కి అయితే మాత్రం మనకి చెప్పడం జరిగింది, ఆల్రెడీ రెసిస్టెంట్ లెవెల్స్ నియర్ దగ్గర రెసిస్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ని కొద్దిగా బ్రేక్ చేయాలంటే న్యూస్ ఇంపాక్ట్ వల్ల కంపల్సరీ కావాలి. లేని పక్షంలో కొద్దిగా
సెల్లింగ్ ప్రెజర్ మాత్రం మార్కెట్లో తప్పదు. ఒకవేళ బయింగ్ సైడ్కి వెళ్తే ఆల్రెడీ మీకు నేను రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ ట్రెండ్కి తీసుకోవడం జరిగిందన్నమాట మార్కెట్ని. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ వెళ్ళినా సరే మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ని ఫేస్ చేసుకుని మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్గా అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది నెక్స్ట్ వీక్లో. ఓకేనా, అలా కాకుండా మార్కెట్లు ఫస్ట్ స్టార్టింగ్ డౌన్ సైడ్కి వచ్చేస్తే అగైన్ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇంట్రాడే బేసిక్లో అంటే హోల్డింగ్ పర్పస్లో టోటల్గా టెస్ట్ చేయకపోయినా ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా 5 మినిట్స్ చార్ట్లో మనం చూసుకుంటే మాత్రం ఈ క్యాండిల్ దగ్గర హోల్డ్ అయ్యి ఈ లెవెల్ దగ్గర హోల్డ్ అయ్యి 2-3 క్యాండిల్స్ అయినా ప్రెజర్ కొద్దిగా హోల్డ్ చేసుకునే ప్రయత్నించిన తర్వాత మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం, ఇలా ఈ రకంగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ అయిపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ 99% అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సపోర్ట్ తీసుకుంటే మాత్రం మార్కెట్ వన్స్ అగైన్ ఒక అప్ సైడ్ మూమెంటం మనకి తీసుకెళ్తాం జరుగుతుంది. అది కూడా మన రెసిస్టెంట్ లెవెల్ దాకా తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. కానీ మార్కెట్ సెల్లింగ్ టోటల్గా బాగా సెల్లింగ్ జరగాలి అంటే మాత్రం మార్కెట్లో కొద్దిగా మార్కెట్ రేపు సోమ కానీ మంగళ బుధవారంలో మార్కెట్ ఒక అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోయి మన రెసిస్టెంట్ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్స్ నేను నెక్స్ట్ వీక్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మాత్రం మార్కెట్లో కొద్దిగా రివర్సల్ అవ్వాలి. మార్కెట్ రివర్సల్ అయ్యే వాల్యూమ్ అయితే నాకు కనబడలేదు. మనకి ఇన్ కేస్ రివర్స్ అయితే మాత్రం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం తెలుసుకుందాం. ఇది న్యూస్ రాకపోతే రేపు ఏం జరుగుతుందో మార్కెట్లో మనకు తెలియదు కాబట్టి రేపు దాని గురించి మనకు అనవసరం. ప్రజెంట్ మనకి వాల్యూమ్ ఏం చెప్తుంది, మనకి మార్కెట్ ఏ దిశగా ఉందో అది మాట్లాడుకుందాం. న్యూస్ వస్తే దాన్ని బట్టి మనం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ బట్టి మార్కెట్ ఏ విధంగా వెళ్తుందో అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 22,397 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను అనమాట. ఈ డైరెక్షన్లో మార్కెట్ ప్రజెంట్ ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ ప్రజెంట్ అయితే గత ఈ వారం అంతా అంటే 4-5 డేస్ నుంచి ఈ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయ్యి జరిగిందనమాట. హోల్డ్ అయ్యి కూడా ఉందన్నమాట. ఓకేనా, సో అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది మార్కెట్లో, ఏం జరగడానికి రెడీగా ఉందో అది ఒకసారి మనం డిసైడ్ చేసుకుని ఇంతలో మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం చార్ట్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మన రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్తున్నాను. రెసిస్టెంట్ ఈ లెవెల్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా మనకి మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ కూడా ఉందని చెప్పడం జరిగింది. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అగైన్ నిన్న బయింగ్ వెళ్ళింది. నేను ఆల్రెడీ నిన్న ఒక విషయం నిఫ్టీలో చెప్పడం జరిగింది మీకు. నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది కూడా చెప్పడం జరిగింది. అదే విషయం రెండో విషయం ఏంటంటే రాంగ్ బయింగ్ వెళ్ళింది నిన్న, దాన్ని అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చేసుకోవాలని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ అడ్జస్ట్మెంట్ అయితే కంప్లీట్గా మార్కెట్ చేసేసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ని కొద్దిగా మనం విత్ వాల్యూమ్ ప్రకారం మనం మార్కెట్ని చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ అయితే వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీని వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం దీని ఎంత సపోర్ట్ అంటే మనం సపోర్ట్ చేసుకుంది, ఒకసారి సపోర్ట్ చేసుకుంది, 2 సార్లు చేసుకుంది, 3 సార్లు చేసుకుంది. చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 సార్లు సపోర్ట్ చేసుకుంది అనమాట. ఇంత సపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టైంలో మార్కెట్ మాత్రం వస్తే మాత్రం అంత సపోర్ట్ చేసుకోదు, వీక్నెస్ అయితే క్రియేట్ అయి ఉంది సపోర్ట్ లెవెల్. అందువల్ల మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో అందుకని మార్కెట్లో ఈ లెవెల్ని మనకు కన్సల్టేషన్ చేసుకోకూడదు. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే అది ఇంట్రాడే బేసిక్గా, లేదంటే మాత్రం మార్కెట్ని డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. దానికన్నా ముందు మార్కెట్ కొద్దిగా నిఫ్టీ మాత్రం కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పి నేను గత ముందు నుంచి కూడా చెప్తున్నాను. కాబట్టి నిఫ్టీ కంప్లీట్గా మనకి తీస్తే 22,800 కంప్లీట్గా తీసి హోల్డ్ అవ్వాలా ఈ వారం. ఒకవేళ అలాగా 22,800 కంప్లీట్గా తీసి ఒక విత్ వాల్యూమ్తో మన స్ట్రాంగ్ వాల్యూమ్తో మనకి మార్కెట్ హోల్డ్ అయి ఉంటే మాత్రం
డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ మనం 23,000 వరకు అయితే ఇంట్రాడే బేసిక్లో మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ 22,000 ఏదైనా మార్కెట్ హోల్డ్ అయ్యి ప్రజెంట్ నెక్స్ట్ వీక్ మాత్రం హోల్డ్ అయ్యి ఉంటే కనుక కొద్ది మార్కెట్ నిఫ్టీలో కొద్ది చేంజెస్ అయితే జరుగుతుంది. ఆ చేంజెస్ వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 22,800 దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని బట్టి వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుదాం మార్కెట్ ఇంకెంత మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా లేదంటే డౌన్ సైడ్కి వస్తుందా కూడా చూద్దాం అనమాట. ఓకేనా. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం 23,000 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. తర్వాత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ మాత్రం ఒక 24,000 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ అయితే మార్కెట్ ఉన్న కండిషన్లో 24,000 బ్రేక్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 23,000 బ్రేక్ అయితే నేను గొప్ప నేను అనుకునేది ఇప్పుడున్న కండిషన్లో. అది కూడా ఈ వీక్ మనం చూసుకుంటే ఈ 5 days ట్రేడింగ్ సెషన్లో వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటే 23,000 దగ్గర మనకు బ్రేక్ వెళ్ళి మార్కెట్ హోల్డ్ అవ్వాలి. 22,800 బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి మార్కెట్ హోల్డ్ అవ్వాలి. నియర్ 23,000 దగ్గర నుంచి మార్కెట్ ప్రజెంట్ కూడా వెళ్ళకపోయిన పర్లేదు, హోల్డ్ అయితే మాత్రం చాలు. ఈ 22,800 నుంచి 23,000 మధ్యలో అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి హోల్డ్ అయితే మార్కెట్ కొద్దిగా నిఫ్టీలో కొద్దిగా దిశ మారే అవకాశం ఉందన్నమాట. లేని పక్షంలో మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మనకి ఈ సపోర్ట్ లెవెల్ మళ్ళీ అగైన్ ఈ సపోర్ట్ లెవెల్ని టెస్ట్ అయితే చేసుకుంటుంది నిఫ్టీ. ఓకేనా. అయితే సోమవారం నాడు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో మనం చూసుకోవాలా. ఒకవేళ గ్యాప్ అప్ ఈ నియర్ మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నియర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను సెల్లింగే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ కింద ఇంకెక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్కి పాసిబుల్ చూసుకుంటాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. మనకు రెసిస్టెంట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఏ లెవెల్ బ్రేక్ అవుతుంది ఇంట్రాడే బేసిస్లో చూసుకుందాం. చూసుకుని దాన్ని బట్టి మనకు మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ డౌన్ సైడ్ మూమెంట్ దాన్ని బట్టి మనం డిసైడ్ ప్లే చేసుకుందాం. మనం డిసైడ్ అయింది కూడా మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ మనకి అగైన్ ఈ రెసిస్టెంట్ లెవెల్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. మనం ఇక్కడ వరకు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్ 22,000 దగ్గర నుంచి వచ్చి 22,100 కూడా రావాలి. 22,000కి అయితే రావాలన్నమాట. 22,100 బ్రేక్ అయితే వెంటనే మనకి 20,000 టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు ఇంట్రాడే బేసిక్లో. ఓకేనా. సో మనకి ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ మంచిది. కన్ఫ్యూజ్ లేకుండా మార్కెట్ మనం ప్లే చేసుకోవాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను డెఫినెట్గా పుట్ ఆప్షన్ తీసుకుంటాను, దాంట్లో మొక్కడం లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను డిసైడ్ అవుతుంది దాని వచ్చిన వాల్యూమ్ బట్టి మార్కెట్ ఏ విధంగా ఉందో చూసుకుంటాను అనమాట. ఎందుకంటే మార్కెట్ లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయడమే గొప్ప. మార్కెట్లో ఇలా అయిపోయిన మార్కెట్ గురించి ఎవరైనా చెప్తారు, ముందుగా చెప్పాలి. నేను చాలా వీడియోస్లో కూడా మీకు అడ్వాన్స్ లెవెల్సే చెప్పాను, మీకు ఎక్కడ నుంచి చూసుకున్నా కావాలంటే నా వీడియోలో చాలా మటుకు చూడండి. మీకు పాయింట్స్ కూడా మార్కెట్ ఈరోజు న్యూస్ బేసిక్ మీద మార్కెట్ డౌన్ అయింది కూడా అవి ఇప్పుడు నేను చెప్పను. న్యూస్ అసలు నేను పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు అలా చూసుకోవాలనుకుంటే న్యూస్ వరల్డ్ వైడ్గా 190 న్యూస్లు జరుగుతుంది. ఏ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ ట్రేడ్ చేస్తాం, ఏ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ మనం కన్సల్ట్ చేసుకుంటాం, ఏ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది డౌన్ సైడ్ అని చెప్పి మనం అనుకుంటాం. అది కాదు కదా. సో మార్కెట్ అనేది వాల్యూమ్ బేస్ మీద మార్కెట్ వెళ్తుంది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తే ఏదో ఒక పూట 2 పూటలు అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి, నేను దానికి ఒప్పుకుంటాను. అంతే తప్ప కానీ రోజు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉండవు. ఎందుకంటే మనం పెట్టింది 1,00,000 2 లక్షలు అయితే 1,000 1 కోటి 2 కోట్లు పెడతాం. కానీ ఎఫ్ఐఎల్ డిఎల్పి అయితే 1,000 కోట్లు పెడతారు. వాళ్ళు గాల్లో దీపంలాగా పెట్టరు కదా. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ వెళ్తుంటుంది అనమాట. ఓకే. అందువల్ల ఏంటంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వచ్చింది కాబట్టి న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళిపోద్ది. న్యూస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఎల్ గాల్లో దీపంలాగా వెళ్తుంది లేకపోతే లేదనుకోరు కదా. మన డబ్బులు ఎంత తీపో వాళ్ళ డబ్బులు కూడా అంతే తీపో వాళ్ళకి. అందువల్ల మార్కెట్ని ముందుగానే పసిగెడతారు. బయింగ్ ఏ లెవెల్ దగ్గర నుంచి బయింగ్ వెళ్ళాలి, ఏ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ రావాలని చెప్పి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అందువలన వాళ్ళు మాత్రం మార్కెట్ని ఏ న్యూస్ బేసిస్ మీద ఎంత పర్సంటేజ్ పెరగాలి, ఏ న్యూస్ బేసిస్ మీద మార్కెట్ ఎంత పర్సెంట్ డౌన్ అవ్వాలి కూడా వాళ్ళకి అంతా తెలుసు. కాబట్టి వాళ్ళు పోయే దారిలో మనకి వెళ్ళిపోవాలన్నమాట. మన ఆపోజిట్లో వెళ్తే మాత్రం లాస్ మాత్రం వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి.
సోమవారం నాడు మాత్రం మీరు ట్రేడ్ చేస్తామని జాగ్రత్త ట్రేడ్ చేస్తామని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.